అంటే మినిమం ఇట్టా ఉండాలా. అచ్చా లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా. బాగున్నారా? వెల్కమ్ టు ఆడవాళ్ళు మీకు. అందరిలా ఇంట్లో ఏదో మూలకు కూర్చునే అల్లాలి తప్ప ఆడవాళ్ళు కాదురా ఇక్కడ. ఏ బిడ్డ, ఇది ఆలగడ్డ. ఏ బిడ్డ, ఇది ఆడవాళ్ళ అడ్డ. ఆలగడ్డకు వచ్చేసింది మా ఆడవాళ్ళు మీకు జోహార్లు. అందరు రెడీ ఉన్నారు కాబట్టి ఇంకా షో స్టార్ట్ చేద్దాం. క్రేజీ క్వశ్చన్ తో స్టార్ట్ చేద్దాం. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చిన్న సైజ్ మహారాణుల్లా కనబడుతున్నారు. మీరే ఈ ఆలగడ్డకి మహారాణి అయితే, మీరు ఈ ఆలగడ్డకి ప్రైమ్ మినిస్టర్ అయితే ఇలాంటి మార్పులు చేస్తారు. మీ ఇంటికి ఎలాంటి మార్పులు తీసుకొస్తారు, మీ ఆయనలో ఎలాంటి మార్పులు కోరుకుంటారు? క్రేజీగా ఆలోచించండి, క్రేజీగా చెప్పండి. పిన్ని మైక్ పట్టుకున్నావు చెప్పు. నేనే గనక రాణినైతే, మహారాణి, మామూలు మహారాణినైతే మా ఆయనకు బ్రేక్ఫాస్ట్ దుబాయ్ లో పెడతాను, లంచ్ లండన్ లో పెట్టిస్తా, డిన్నర్ మాత్రం హైదరాబాద్ లోనే పెట్టిస్తా. ఎందుకమ్మా డిన్నర్ కి ఏమొచ్చింది? హైదరాబాద్ ఎందుకు? వద్దులేండి, అక్కడి నుంచి ఇక్కడికి రానికి దగ్గర అవుతుందని అలా చెప్పి. నుంచి రానికి దగ్గర అవుతుంది? దుబాయ్ నుంచి హైదరాబాద్ రానికి దగ్గర అవుతుంది. ఎందుకు దుబాయ్ లో ఎందుకు బ్రేక్ఫాస్ట్? అక్కడ బాగుంటుందని. ఎవడు చెప్పిండు? మేమే ఆలగడ్డ బిడ్డలము. బ్రేక్ఫాస్ట్ తినాలంటే ప్రపంచం మొత్తం మాట్లాడుకునేది మీ ఇంట్లో బాగుంటది అని. నువ్వేమో దుబాయ్ కి తీసుకెళ్తా? లేదు లేదు, మాకు దుబాయ్ లోనే బాగుంటుంది. నీకు దుబాయ్ లోనే బాగుంటుందా? వెరీ గుడ్. చెప్పా. నేనే మహారాణి అయితే రాజ్యంలో ఉండే ప్రజలకు ఒక్కొక్క ఇంటి దగ్గర వైన్ షాప్ పెట్టిస్తా. అందుకే చెయ్యరు నేను మహారాణి. నేనే మహారాణిని అయితే మగవాళ్ళతో అందరితో పని చేపిస్తా. ఎందుకైతే అర్థమైందా నువ్వు మహారాణివి? అందుకే మా మగవాళ్ళని పనుల్లాగా వాడుకుంటావా? ఆహా, అంటే మేము పని మనుషుల్లాగా మేము ఇంటింటికి పోయి బాసనలో వాళ్ళ. నీ కళ ఎప్పుడు నెరవేరమ్మా. మా ఇంట్లో నేనే బట్టలు ఉతుకుతా. చెప్పమ్మా. నేనే మహారాణిని అయితే ఆడవాళ్ళు మీకు జోహార్లు. షో వచ్చే టైం 12 o'clock కి హౌస్ వైఫ్స్ కి, వర్కింగ్ ఉమెన్స్ కి అందరికి 1 hour లీవ్ ఇస్తాను. ఈవిడ మహారాణి అయితే మన షో వచ్చే టైంకి ఎలాంటి పనులు చేయొద్దు ఆడవాళ్ళు అని రూల్ పెడుతుందంట. క్రేజీ క్వశ్చన్ అయిపోయింది. ఇంకా మన ఫస్ట్ రౌండ్ మా పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. గట్టిగా చెప్పడంతో లెట్స్ వెల్కమ్ దే. వాటే 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 బ్యూటీ, నువ్వు యాడా ఉంటే ఆనే ఊటీ. ఏ వాటే 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 బ్యూటీ, నువ్వు యాడా ఉంటే ఆనే ఊటీ. తిప్పుతుంటే నడుమే నాటి నా కండే చేసే కంట్రీ డ్యూటీ. నువ్వు దగ్గరకొస్తాంటే చల్లగా చలి పెడతాంటే, దూరం వెళ్ళిపోతాంటే మస్తు ఉడకబోస్తాందే. తైదు హక్కిచ్చి టాటూలా అంటుకోరాదే రాదే. అదే అమ్మా మీ పేరు? హాయ్ రవి గారు. హాయ్ అమ్మా. నేను మీకోసం ఒక చిన్న పాట పాడతాను. పాట పాడతారా? పాడండి. నువ్విక రావని ఎదలో చప్పుడు, నమ్మకమైన నిజమైన ఊపిరిలో ఎందుకిలా, నువ్వే నాలో చూసేటప్పుడు కరువైపోతే కంటికి ఇప్పుడు నిజమై ఉన్నది ఎందుకిలా. ఏమో ఎటు వెళుతున్నా ఏదో పని చేస్తున్నా నీ రూపం కలవర పెడుతుంది. ఏదో ఒక మాటైనా నడిచే ఏ దారైనా నీ తోడే కరువైపోయింది. లాస్ట్ మై లైఫ్, I lost my love, lost my love, I lost my love. మీరు పాట పాడిన తర్వాత ఇదే లిరిక్స్ ని చేంజ్ చేస్తున్నా. అవును. I love you, I love you, I do love you. థ్యాంక్ యూ సో మచ్. మీ పేరు చెప్పలేదు? సుజాత. సుజాత గారు, ఏంటి చిన్నప్పటి నుంచినా ఇప్పుడేనా ఇంత అందంగా ఉండడం? చిన్నప్పటి నుండి అలా కంటిన్యూ అయిపోతుంది. అలా అందంగా ఉండడం అలవాటు అయిపోయింది. మీలాగే.
నీ అందంతో పోలితే ఈ అందం ఒక అందమా? అయ్యా బాబోయ్, ఏం చేస్తుంటారు మీరు? నేను హోమ్ మేకర్, ఐఎమ్ లవర్ ఆల్సో, ఫైటర్ ఆల్సో. అబ్బబ్బబ్బబ్బ. బాగా ఉన్నాయండి టాలెంట్. ఓకే, వెరీ నైస్. మేడం మీ పేరు? శృతి. శృతి గారు, శృతి ఉంది కాబట్టి మీరు కూడా పాట పాడతారనమాట. ఆ, వద్దు, పాట పాడకండి ఇప్పుడు. ఆవిడ ఏం చేస్తుంటారు శృతి గారు? నేను హోమియోపతి చదువుతున్నాను. హోమియోపతి చదువుకుంటున్నారు. లవ్లీ అండి, బ్యూటిఫుల్. మై నేమ్ ఇస్ శ్రావణి, శ్రావణి గారు ఏం చేస్తుంటారు? హోమ్ మేకర్. హోమ్ మేకర్. ఎన్ని పెళ్ళయి? 2 years అయినా. 2 years అయింది. 2 years బాగుండేనా? 2 years కంటే ముందు బాగుండే? నిజం చెప్పాలి. ఇప్పుడే బాగుందండి, నిజం చెప్పండి. బాగా చేంజ్ అండి, ఇప్పుడు బాగుంది లైఫ్. పుట్టి నాకేనా పెళ్లి తర్వాత జీతం ఇట్లా అయింది? మీ జెంట్స్ అలా అనుకుంటూ ఉంటారు అంతే. అని మీ ఆయన కూడా అదే మీ అనుకుంటున్నారు? భ్రమ. మీ ఆయన కూడా అదే అనుకుంటున్నారు? అలా ఏం లేదు. మీ ఆయన జెంట్స్ కాదా? చెప్పు, నిజం చెప్పు. ఎవడు బాధపడుతున్నాడు, నువ్వా మీ ఆయన ఎక్కువ? ఏం లేదండి, నువ్వు ఇంత చాలా హ్యాపీగా ఉన్నాం. నువ్వు హ్యాపీగా ఉన్నట్టే మా బావనే కష్టపడేదాడా అర్థమవుతుంది. మేడం మీ పేరు? నా పేరు మై నేమ్ ఇస్ శ్వేత. శ్వేత గారు చెప్పండి, మొత్తం చెప్పండి అన్ని. నేను స్మాల్ క్వశ్చన్. స్మాల్ క్వశ్చన్ అడుగుతావా? అడుగు. మీ అమ్మ మీ వైఫ్ కొట్లాడుతుంటే మీరు ఎవరి సైడ్ నిలబడతారు? నేను గమ్మున ఇంటి బయటికి వెళ్ళిపోతా. మా నాయన నేర్పించండి నాకు ఇది. గమ్మున ఇంట్లో ఆడాలి కొట్లాడుకుని గమ్మున ఇంటి బయటికి వెళ్ళి ఛాయ్ తాగేసి రావాలరా అని. అదే చేస్తే సుఖం. అమ్మ నీ పేరు? నా పేరు వర్షిత, వర్షిత. ఏం చేస్తుంటానన్నా? డిగ్రీ. ఏమైతుంది? చక్కగా నిల్చో ఫస్ట్. డిగ్రీ చేస్తున్నావు. వెరీ నైస్. ఏంటి ఫ్యూచర్ ప్లాన్స్? ఏం చేద్దామని? వెరీ నైస్ నాన్న. ఏదో ఒకటి చేయాలని ఎందుకు టెన్షన్? అందరు వైఫ్ అవుతారు కదా ఫ్యూచర్ లో. ఏం చేయకు. ఇంట్లో ఒక బెడ్రూమ్ ఉంటుంది, బెడ్ మీద వండుకో. కిచెన్ ఉంటుంది, వండుకొని తిను. మళ్ళీ వండు, మళ్ళీ తిను, మళ్ళీ వండు, మళ్ళీ తిను. హ్యాపీగా ఉంటుంది లైఫ్. ఫ్యూచర్ లో అందరు వైఫ్ అవుతారు, ఏం చేస్తారు? నువ్వు హస్బెండ్ అవుతావు అనుకుంటున్నావా? నువ్వు కూడా వైఫ్ అవుతావు కదా. కానీ పెళ్లి గురించి తొందరగా ఆలోచించకు. ఎవరు బాగున్నారు చూడు. మీ ఆయన గురించి చెప్తున్నాను. మేడం మీకు మైక్ ఇచ్చిర్రు, లాక్కో. నీకు మైక్ ఇచ్చిర్రి. అనుకున్నా నువ్వు ఇక్కడ డ్రామా బాగా చేస్తావు అనుకున్నా. కామెడీ ఉండాలి కదా, సినిమాకు కామెడీనే హైలైట్. అవును, మన షోకి కూడా నువ్వే హైలైట్. మరి అంతే. అందంగా చీర కట్టినావు, దాని మీద బెల్ట్ పెట్టినావు, నగలు వేసినావు. ఆ పాపిడి బిల్లు ఇట్లా గాలి కింద జరిగింది. నేను ఇట్లా అంటలే. ఒక అందమైన డాన్స్ వేసినావు, చేతిలో చిట్టి పట్టినావు. చూపి అది. ఇది చూస్తే నీకు మంచినీళ్ళు కావాలనేమోనని తీసుకొద్దామా వద్దానో ఆలోచన అందుకే చేస్తున్నాను. పొద్దున లీటర్ తాగిన. ఇప్పుడు చూపి. ఏందే కిరాణా కొట్టు సామాన్ లిస్టు? అందుకే ఒక గ్లాస్ వాటర్ తెస్తా అన్నా ముందే. నేను చదువుకుంటే నువ్వేమో లీటర్ తాగే అన్నావు. నేను చదువుకుంటే ఇక్కడి. నువ్వు షాక్ కాకూడదు మరి. ఫస్ట్ ప్రపంచంలో ప్రతి మహిళ చవి చూస్తున్న జీవితాన్ని. మరి ఇది ఎందుకు చెప్పు? ప్రపంచంలో ప్రతి మహిళ చవి చూస్తున్న జీవితాన్ని ఒక కవితలా రాశాను. ఆడవాళ్ళు మీకు జోహార్లు. తొలిపొద్దు పొడవక ముందే తొలకరి చిరునవ్వుతో అందమైన రంగవల్లులతో ఉషోదయాన్ని మేల్కొల్పుతావు. నాకు పేపర్. కడలి నిండా కన్నీరున్న కరిదెప్ప చాటునే దాచుకుంటూ కప్పు కాఫీతో శుభోదయాన్ని పలుకుతావు. వెరీ గుడ్. అత్తమామలకు చేదోడు వాదోడుగా, తనయులు మెచ్చిన తల్లిగా, మగడు మెచ్చిన మగువల, సైనికులను సైతం ఈ ప్రపంచానికి అందించిన ఘనత మన ఆడవాళ్ళదే. అందుకే ఆడవాళ్ళు అంతే కాదండి. అంతే కాదండి. అప్పుడే అయిపోయింది అనుకుంటున్నారా? మీకుంది చాలా వినాల్సిందే. ఇంతటి ఉత్సాహాన్ని, ఇంతటి ఆనందాన్ని, ఇంతటి సంతోషాన్ని, మన ఘనతను చాటి చూపించే ఈ ఆడవాళ్ళు మీకు జోహార్లు ప్రోగ్రామ్ కి, ఈటీవీ బృందం వారికి, మనకు బిడ్డల, అన్నల, తమ్ముడిలా మనల్ని నవ్విస్తున్న రవి గారికి ప్రత్యేకమైన జోహార్లు. ఓకే ఓకే, ఇది ఫ్రేమ్ చేసి పెట్టుకుంటా. ఓకేనా? అమ్మయ్య, గేమ్ చాలా సింపుల్. బుడగలు వెనకాల ఉన్నాయి. ఆ బుడగలు తీసుకొని ఇద్దరు తల మీద అంటే ఫోర్ హెడ్ మీద బ్యాలెన్స్ చేసుకుంటూ చేతులు వాడకుండా అక్కడ వరకు వెళ్ళాలి. మీరు క్రాస్ గా, మీరు ఇటు క్రాస్ గా. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ రింగ్ లో ఇద్దరు నిల్చొని ఆ బెలూన్ ని వీపుకు పెట్టుకొని చేతులు మెలేసి పగలగొట్టి ఎవరైతే ఫస్ట్ వచ్చిన చేయికి హైఫై కొడతారో వాళ్ళని క్వశ్చన్ అడుగుతా, వాళ్ళ దగ్గర నుంచి ఆన్సర్ తీసుకుంటా. సో రెడీగా ఉండండి. నేను 3, 2, 1 గో అంటే అప్పుడు పరిగెత్తండి. ఎవరిద్దరు వెళ్తున్నారు ఫస్ట్? ఎవరిద్దరు వెళ్తున్నారు? 1, 2, 3 గో. చెయ్యి వాడద్దు. వెరీ గుడ్. అది గేమ్ అంటే. ఇంకోటి తెచ్చుకో. తొందరగా కమాన్. అది గేమ్ అంటే.
నిజంగా ఎప్పుడు చూస్తాను అనుకోలే, ఒక వరల్డ్ వార్ 3 చూశాను నేను ఈరోజు. క్వశ్చన్ అడుగుతున్నా, జాగ్రత్తగా ఉండు, వినండి. ఆర్మీ ఆఫీసర్ సినిమాలో ఆర్మీ ఆఫీసర్ హీరో ప్లే చేసిన రోల్స్ ఒక 5 సినిమా పేర్లు చెప్పండి. సరిలేరు నీకెవరు, ఒకటి, రెండోది ఆర్మీ ఆఫీసర్. టైమ్ అప్. జై జవాన్, జై జవాన్ ఎవరిది? సాయిధరం తేజ్, జవాన్, అది జవాన్, అది జవాన్. మేజర్ ఎవరిది? అడవిశేష్, వెరీ గుడ్. కంచె లో వరుణ్ తేజ్ గారు. ఎస్, కంచె. మేజర్ చంద్రకాంత్, లవ్లీ. సీతారామం. పాయింట్ 2. సో రెండో ప్రశ్న అడగాలంటే 3, 2, 1 గో. మీకు తెలుసా మీరు పోయి 2 రోజులు అవుతుందని? క్వశ్చన్ అడుగుతున్న, జాగ్రత్తగా వినండి. రైలు లేదా రైల్వే స్టేషన్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఏవైనా 3 సినిమా పాటలు పాడుర్రి. చిక్కు చిక్కు బండినిరో నేను చూస్తే ఆగనురో, నా ఇంజన్ మీద ఓకే, ఒకటి. రెండోది? ఆ అంటే అమలాపురం, ఆ అంటే ఆహాపురం, ఈ అంటే ఇచ్చాపురం, ఈల కొట్టి లాగుతారు ఆంధ్ర జనం. మూడోది? చిక్కుబుక్కు రైల్లే, అది దీని స్టైలే, చకనైన చికనైన ఫిగరే, ఇది ఓకే అంటే గుబులే. రైట్ ఆన్సర్. లాస్ట్ ఈ ఒక్క పాయింట్ అన్నా మీరు గెలుచుకుంటారా, లేకపోతే అది కూడా వీళ్ళకి ఇచ్చేస్తారా చూద్దాం. 3, 2, 1 గో. ఇది చేయబట్. బ్యాక్. మళ్ళీ రండి. పగిలింది అక్క ఈసారి. సినిమా క్వశ్చన్లు వీళ్ళకి రావట్లేదు కాబట్టి జనరల్ నాలెడ్జ్ అడగాలనా? ఈ లేటెస్ట్ ట్రెండ్ ప్రకారం ఇది ఆలగడ్డ కాబట్టి, ఆలగడ్డ అంటే వెజిటేబుల్ నేమ్ కాబట్టి, మన ఫ్రిడ్జ్ లో ఉండే ఏవైనా 6 వెజిటేబుల్స్ పేర్లు చెప్పు. పుట్టి నువ్వే. క్యారెట్, బ్రింజాల్. అట్లా కాదు, లాస్ట్ కి గడ్డ అని రావాలి. ఉల్లిగడ్డ, బీట్రూట్ గడ్డ, క్యారెట్ గడ్డ, ఆపిల్ గడ్డ, టమాటా గడ్డ. టైమ్ అప్. చెప్పండి అమ్మా. కందగడ్డ, చామగడ్డ, ఉర్లగడ్డ, ఉల్లిగడ్డ, దినుసుగడ్డ. మీదెక్కడో షాప్ ఉంది, వెజిటేబుల్ షాప్. ఇంత పర్ఫెక్ట్. 3వ పాయింట్ కూడా మీకే. అంటే అమలాపురం, అంటే ఆహాపురం, అంటే ఇచ్చాపురం, ఈల కట్టి లాగుతారు ఆంధ్ర జనం. హే అంటే అమలాపురం, అంటే ఆహాపురం, అంటే ఇచ్చాపురం, ఈల కట్టి లాగుతారు ఆంధ్ర జనం. 3000 రూపాయలు. కంగ్రాచులేషన్. ఇప్పుడు సెకండ్ రౌండ్ ఆడడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? బాగా డాన్స్ చేయాలి. ఎవరైతే బాగా డాన్స్ చేస్తారో వాళ్ళని లోపల పిలిచేస్తా. మ్యూజిక్. అమ్మ, వాట్స్ యువర్ నేమ్? నా పేరు సింధుహరి. సింధుహరి. ఏం చేస్తావు అమ్మా? వెల్నెస్ కోచ్. వెల్నెస్ కోచ్, లవ్లీ. నా పేరు గ్రీష్మ, జాబ్ చేస్తున్నా. గ్రీష్మ గారు జాబ్ చేస్తున్నారు. ఎం పవని, బ్యూటిషియన్. బ్యూటిషియన్, వెరీ గుడ్. మై నేమ్ ఇస్ శిరీష, హోమ్ మేకర్. హోమ్ మేకర్. లక్ష్మి సుప్రజ,
హోమ్ మేకర్. ఓకే, ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే లోనా బయట గేమ్ ఆడబోతున్నాం అనమాట. మనం మీరున్నది లోనా, ఈ లైన్ దాటి వచ్చారంటే బయట, కానీ దాటేది ఒక్క లెగ్ తో దాటొద్దు, జంప్ చేయాలి. 2 legs బయట పడాలి. నేను లోనా అన్నప్పుడు లోనకి వెళ్ళాలి, బయట అన్నప్పుడు బయట జంప్ చేయాలి. దీంతో పాటు వేరే కమాండ్స్ కూడా ఇస్తాను నేను. రౌండ్ అంట, రౌండ్ తిరగాలి. సిట్ అంట, కూర్చోవాలి. స్టాండ్ అంట, నిల్చోవాలి. హాఫ్ సిట్ అంట, హాఫ్ సిట్ చేయాలి. ఎవరైతే ఫాస్ట్ గా నేను చెప్పిన కమాండ్స్ అన్ని ఫాలో అవుతుంటూ చేస్తారో వాళ్ళే లాస్ట్ వరకు వస్తారు. మిస్ చేసిన వాళ్ళు, లేట్ గా చేసిన వాళ్ళు ఈ నుంచి ఎలిమినేట్ అవుతా ఉంటారు. లోనా సారీలు ఉండవు, ఈడ డైరెక్ట్ లారీలకి పంపించడమే. ట్రైనింగా, ట్రయలా అయిపోయిందా? ట్రయల్ రియల్స్ ఆడదామా ఇప్పుడు? లోనా బయట, లోనా బయట, సిట్. ఏమక్కో వెనకాల చేయి పెట్టావు నువ్వు. స్టాండ్, సిట్, స్టాండ్. లోనా మెల్లగా పోతున్నావు, చాలా మెల్లగా పోతున్నావు. ఈసారి ఇంకా డైరెక్ట్ సారీలు ఉండవు, లారీలే. బయట, లోనా బయట, బయట. బిల్డింగ్ మొత్తం ఊగింది. బయట, బయలుదేరుతావా? క్యాబ్ బుక్ చేయాలనా? తప్పు చేసి మరా. సారీ సారీ సారీ, ఎన్నిసార్లు చెప్తావు? మీ ముగ్గురు మధ్యలో రండమ్మా. ఇట్లా ఇక్కడ ఉన్న వాళ్ళలో మీరే స్మార్టెస్ట్ అని అర్థమైంది. వాళ్ళిద్దరు అవుట్ అయిపోయారు. జాగ్రత్త వినండి, ఎవరైతే లేట్ చేస్తారో వాళ్ళు కూడా అవుట్ అవుతారు. లోనా బయట, రౌండ్ 5 times ఫాస్ట్ గా. సిట్, స్టాండ్, హాఫ్ సిట్. ఏంటి ఏంటి కబుర్లు ఏం చేశారు ఇవాళ? ఏ హాఫ్ సిట్, ఎవరైనా లేచిర్రా అవుట్. ఏం కూర? బచ్చల కూర. బచ్చల కూర చేసినారు. హాఫ్ సిట్ లో లోనా, హాఫ్ సిట్ లో బయట. సిట్, స్టాండ్, హాఫ్ సిట్. ఎట్లా చేస్తా బచ్చల కూర? తిరువాత వేసి చేస్తాము. అవునా? బచ్చల కూరతో పాటు రొట్టె బాగుంటుందా? వేడి వేడి అన్నం బాగుంటుందా? రొట్టె బాగుంటది కదా. అలా రొట్టె కొంచెం అలా బటర్ అలా ఊసి, అలా బచ్చల కూర అలా అందుకొని అలా లోపడి. అబ్బా మీరేంది, ఏం చేస్తారు ఇడా? ఇగో హాఫ్ సిట్ అంటే ముందు ఉండద్ది, వెనకాల ఉండాలా? వెనకాల, బాడీ వెనకాల ఉండాలి. స్టాండ్, లోనా బయట, లోనా బయట, బయట. చాలా ఈజీగా విన్ అయిపోయావు కాబట్టి ఒక చిన్న డాన్స్ పర్ఫార్మెన్స్, దాని తర్వాత నువ్వు ఎంత డబ్బులు గెలుచుకున్నావు చెప్తా నేను. ఓకేనా? మ్యూజిక్ ఏరా. పాడేశారు అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ రౌండ్ గెలిచారు. అవును, నేను బయట అన్నప్పుడు వాళ్ళిద్దరు లోన్ వెళ్ళారు, మీరెందుకు బయట ఉన్నారు? సింధు అంటే అంతే. బచ్చలు కూర తింటావా? సరే, గెలిచినందుకు యు విన్ 1200 రూపీస్. మీరు గెలుచుకున్నారు 500 అండ్ మీరు కూడా గెలుచుకున్నారు 500. లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్. ఎవరు ఆడాలనుకుంటున్నారో మంచి బాడీ బిల్డింగ్ పోజులు పెట్టండి. ఎవరైతే స్ట్రాంగ్ ఉంటారో వాళ్ళని పిలిచేస్తాం. మ్యూజిక్ ఏరా. సో చెరుకుగడ్డలు తీసుకురారా. చెరుకుగడ్డలు, ఆలుగడ్డల చెరుకుగడ్డలు చాలా ఫేమస్, చాలా తీయగా ఉంటాయి. సో ఇప్పుడు ఈ చెరుకుగడ్డ ఈ లెంత్ చూసుకోండి. ఇగో 1 2 3 4 5 బిట్లు ఉన్నాయి. ఈ చెరుకుగడ్డలు 5 బిట్లు ఉండాలి.
అవి పొడుగు ఉన్నాయి కదా చెరుగడ్లు మీకు ఇచ్చినాము 1 by 1 వెళ్తారు. ఆ రింగ్ మీద నిల్చొని ఇలా ఇరగొట్టాలి. మీరు చేతితో ఇరగొడతారో కాళ్ళతో ఇరగొడతారో దేంతో ఇరగొడతారో మీ ఇష్టం, కానీ ఈ సైజ్ లో చేసి పెట్టాలి. అలా ఎవరైతే ఎక్కువ ఈ చెరుగడ్లు ఈ సైజ్ లో ఇరగొడతారో అవన్నీ కౌంట్ చేస్తాం. ఎవరైతే ఎక్కువ చేస్తారో వాళ్ళే విన్నర్. మీరు వెళ్ళి కట్ చేసి వచ్చిన తర్వాత మిగతా వాళ్ళు వెళ్ళాలి. గాట్ ఇట్? యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. బొట్టులాగా గుచ్చి గుండెలోన రచ్చో రచ్చ నువ్వు చేస్తుంటే బాక్స్ బద్దలైపోయే, గుండె బాక్స్ బద్దలైపోయే. నచ్చి నచ్చగానే పచ్చి ఒంటి మీద కచ్చి వేసుకుని పోతే బాక్స్ బద్దలైపోయే, మైండ్ బాక్స్ బద్దలైపోయే. రాయి రాయి నా మల్లె పూల బుట్ట నీ అందంతోనే అంటించుకుంటా చుట్ట. ఎర్రారో ఎర్రారో రొమాన్స్ లోని తిట్ట కన్నే పట్టిందే నా రంగు పట్ట. బాక్స్ బద్దలైపోయే, లిప్పుకున్న లోక్స్ బద్దలైపోయే. బాక్స్ బద్దలైపోయే, నీకు నాకు టాక్స్ బద్దలైపోయే పోయే. Five, 4, 3, 2, 1. ఈడ మొత్తం పూర్తిగా అయిపోయినాయి. ఈడ ఇంకా 2 మిగిలినాయి. ఇక్కడ పర్ఫెక్ట్ గా అంటే వీళ్ళు పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు చెరుకు గడ్డలు ఎరగొడతారేమో. మేము టిఫిన్ కూడా తినలేదు ఈ రోజు. అట్లాంటివి చెప్పొద్దు. మీలాగా అందరు టిఫిన్లు తినకుండా ఇట్లాంటివి చేస్తారు. ఆడవాళ్ళంటే గట్టిగా తినాలి, గట్టిగా పని చేయాలి. తినండి. సో మొత్తానికి ఇక్కడ అంతా క్లీన్ గా నీట్ గా ఎరగొట్టారు కాబట్టి రౌండ్ విన్నర్. కంగ్రాచులేషన్స్, అద్భుతంగా ఆడి మీరు గెలుచుకున్నారు 3000 రూపాయలు. అది చూసారు కదా, ఇంకో అద్భుతమైన ఎపిసోడ్ మా ఆలగడ్డలో. నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. అంటే కీప్ వాచింగ్ అండ్ కీప్ సేయింగ్ ఆడవాళ్ళు మీకు